స్త్రీ శక్తి అనే పేరుతో అయితే ఈ రోజు నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఉచిత బస్సులను అయితే ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఆర్టీసీ డిపోలో ఉన్నాం. ఇక్కడైతే ఇటు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇటు నియోజకవర్గానికి ఒక బస్సు కింద అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళందరూ కూడా తయారు చేసిన పరిస్థితి. వాటిలన్నింటిని కూడా ఏర్పాట్లను అయితే ఇక్కడ డిపోలో అయితే చేస్తున్నారు. అలాగే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి అలాగే నియోజకవర్గానికి ఒక బస్సు కింద అయితే ఇప్పటికే రెడీ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి ఒక బస్సు చొప్పున 15 బస్సులను అయితే ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ రోజు నుంచే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ 3 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే దాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి వర్చువల్గా ప్రారంభించి ఇక్కడ డిపో మేనేజరు అలాగే ఆర్ఎంఓలు ఈ బస్సులన్నింటిని కూడా ఏర్పాట్లు చేసి ఇక్కడ డిపోకి ఏదైతే ఇప్పుడు బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్లోకి అయితే ఇక్కడ నుంచి డిపోలు ఏర్పాటు చేసిన బస్సులని అక్కడికి తీసుకెళ్తారు. ఈరోజు ఈ బస్సుల్ని 6 నియోజకవర్గాలకి 6 బస్సులు అలాగే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి 6 నియోజకవర్గాలకి 6 బస్సులు చేస్తారు. 3 గంటల నిమిషాలకైతే ఏలూరు బస్ స్టాండ్కి అయితే ఇక్కడికి చేరుకొని ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారో ఆయన అయితే పార్థసారథి ఇక్కడికి వచ్చి అలాగే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా ప్రారంభిస్తారు. ఇప్పటికీ ఈ బస్సు ఫిట్నెస్ కానివ్వండి వీటికి టైర్లకు సంబంధించి ఈ ఫిట్నెస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఈ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితుంది. అలాగే ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 610 బస్సులను అయితే ఇప్పటికే దీన్ని రెడీ చేసినట్టు కూడా ఈ జిల్లా అధికారులు ఎవరైతే ఇటు ఏపీఎస్ఆర్టీకి సంబంధించి అధికారులు ఉన్నారో వారందరూ తెలిపే పరిస్థితుంది. అలాగే దీనికి సంబంధించి మహిళలు ఎక్కడైతే ఇప్పుడు మహిళలు దీనికి సంబంధించి ఏదైనా ఐడెంటిటీ కార్డు అంటే మన రాష్ట్రానికి కానివ్వండి అలాగే దీనికి ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే మన ఉద్యోగస్తులు అయితే ఎంప్లాయీస్కి సంబంధించి ఐడి కార్డు ఐడి కార్డు చూపించినా సరే ఈ బస్సులో అయితే ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి కాకుండా బస్సు వారు ఎక్కడ ఎక్కినా సరే వారి గమ్యస్థానం వరకు అంటే జిల్లా దాటి కూడా గమ్యస్థానం వరకు కూడా చేరే అవకాశం ఉంది. అలాగే దీనికి ఎటువంటి షరతులు లేవు. వారు ప్రయాణించాల్సిన గమ్యస్థానాన్ని వారు పూర్తి స్వేచ్ఛతో అయితే దీంట్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కానివ్వండి చెప్పే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో అయితే ప్రస్తుతం ఈ ఉదయం ఇక్కడ నుంచి కూడా మొత్తం డిపో స్టాఫ్ అంతా కూడా ఈ బస్సుల్ని ఈ చూడముచ్చటగా పండగ వాతావరణంలో అయితే మొత్తం వీటికి మామిడాకులు కట్టి మొత్తం ఈ దండలు ఇవన్నీ వేసి టైర్లు మొత్తం అంతా కూడా బస్సు ఫిట్నెస్ని చూసి మొత్తం అంతా తయారు చేసే పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇటు డిపో మేనేజరు అలాగే ఆర్ఎంఓ వీళ్ళందరూ కలిసి అధికారులు ఎమ్మెల్యేలు మొత్తం వీరందరి సమక్షంలో అయితే ఈ బస్సులను అయితే ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు మహిళలు ఈ రోజు నుంచి ఆగస్టు 15వ తారీఖు నుంచి సూపర్ 6 అమల్లో భాగంగా ఈ రోజు నుంచి కూడా ఉచిత ప్రయాణం అయితే చేయొచ్చని చెప్పి కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా 9 టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.